హలో! హలో! ఇప్పుడు నువ్వు పిల్ల బచ్చా అని నువ్వు అంటున్నావు. అవును. నేను పెద్ద బచ్చా నీతో చెప్పలేదుగా. ఇప్పుడు అతను అవతల పిల్ల వాళ్ళు బచ్చాని. నీకు నీ నీ దృష్టిలో పిల్ల బచ్చాలైతేనే కదా నువ్వు అనేది. అవును. నాకన్నా పిల్ల బచ్చానే. అవును. నాకన్నా పెద్ద బచ్చాలు చాలా మంది ఉన్నారు. అవును. న్యూస్ ఛానెల్‌లో అంతకంటే పెద్దగా అన్నారు కదా! ఉన్నారు. నాకన్నా ఆ! పెద్దోళ్ళతో నేను పోను. ఎందుకెళ్ళవు? అది నా ఇష్టం. నా వల్ల కాదు చేయటం. ఆ! వాళ్ళని నేనేం చేయలేను. అందుకని పోను. అంటే ఏం చేయలేవంటే కారణం ఏంటి? ఏం చేయాలి కారణం నాకంత స్తోమత లేదు. నాకంత శక్తి లేదు వాళ్ళని చేయాలంటే. అది. ఇప్పుడు ఈయన గురించి ఏమన్నా ఉందా అంటే నువ్వు ఏం పెట్టట్లేదు. వాట్సాప్‌లో పెట్టు కావాలంటే. ఆ పని ఏం పెట్టాలి చేయట్లేదు. నీకు? ఏం పెట్టాలి ఓన్లీ నీకు? లైవ్‌లోకి వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్తున్నావు అంతే. అవును. నేనసలు ఏం చెప్తున్నా అసలు నేనేమన్నా లైవ్‌లో ఏం చెప్తున్నా నేను లైవ్‌లో నా మామూలుగా గురించి కామెంట్స్ పెడుతున్నాను. లైవ్‌లో నా గురించి ఇలా అన్నాడు, అలా అన్నాడు. ఇంకొకటి అసలు అవసరం లేదు నాకు. నాకు క్రిస్ అసలు చిన్నపిల్లలాగా ఆయన ఏదో అన్నాడు చేశాడు అని ఆహా! చెప్పి నలుగురితో చెప్పి ఆడవలసిన క్రిస్టియన్ అవసరం నాకు అసలు లేదు. ఆయన నువ్వేమన్నావు? ఏదైనా చేసుకోని నేను అసలు నువ్వేమన్నావు? పట్టించుకోను. క్రిస్టియన్స్ గురించి ఇలా వస్తే కొట్టి చంపేయమన్నాడు అని అన్నావు. అది అవును. నీకు అవసరం లేని విషయం. అవును. ఎవరైనా మోసం చేసినవి కానీ ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర అంటే అది పెట్టనంటున్నావు. నీ గురించి ఏమో ఆయన లైవ్‌లో విత్ ప్రూఫ్స్‌తో సహా చూపించాడు. అదేం చేద్దాం ఇప్పుడు? అదే నువ్వు పర్సనల్‌గా వెళ్తే నువ్వు ఆయన వాట్సాప్‌కి పెట్టుకో. లేకపోతే ఆయన కాల్ చేసి మాట్లాడే నెంబర్ ఉంది. లైవ్‌లో ఆయన లైవ్ పెడుతున్నప్పుడు మేము చూస్తున్నప్పుడు ఇంతమందిని నువ్వెందుకు టార్గెట్ చేయాలి? నాకు అభ్యంతరం వల్ల అతనితో కాదు, అతని లైవ్ ద్వారా నాకు అభ్యంతరం. ఆయన ఒక్కని లైవ్ ద్వారా నీకు ఎందుకు అభ్యంతరం? అది నా ఇష్టం. నాకు అట్లా అనిపించింది. నీకు అనిపిస్తే అది నీ పర్సనల్. ఆయన వాట్సాప్ పెట్టుకుంటున్నా. నేను లైవ్‌లో ఒక నిమిషం అండి. ఆయన లైవ్ నేను చూస్తా, మా పిల్లలు చూస్తారు, మా వైఫ్ చూస్తుంది, మా మదర్ చూస్తుంది. నీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం డిస్టర్బెన్స్ అవుతుంది? అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకున్నారు? నీకు డిస్టర్బెన్స్ అవుతుందని ఎంతమందితో నీకు చెప్పించమంటావు? ఇందాకేమో అసలు ఈ కామెంటే పట్టించుకోరు అన్నారు. ఇప్పుడేమో డిస్టర్బెన్స్ అంటున్నారు. ఏంటండి మీ కామెంట్ పట్టించుకుంటే రావాలి కదా. మీ కామెంట్ ఏమో వస్తుంది. ఇప్పుడు మీ కామెంట్ 4-5 కామెంట్లు చేశారు మీరు. వేరే వాళ్ళ కామెంట్లు ఎందుకు రావట్లేదు? ఏం కామెంట్స్ రావడం లేదు. మీలాగా వేరే కామెంట్స్ అడగండి. నాకేం తెలుసు ఎవరు రావట్లేదు. వాళ్ళందరితో నాకేం పని? నా పని నేను చేసుకుంటాను. నీ పని నువ్వు చేసుకుంటున్నప్పుడు మేమందరం చూస్తున్నాం కదా, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే నా కామెంట్స్ పట్టించుకుంటున్నారన్నమాట. అంటే నా కామెంట్స్ మీరు పట్టించుకుంటున్నారన్నమాట. ఎందుకు పట్టించుకోవడం? అనవసరం వదిలేస్తే పోద్ది కదా. నీ కామెంట్స్ పట్టించుకుంటున్నాం అంటే నువ్వు కొన్ని నెలల నుంచి నువ్వు ఒక్కడివే టార్గెట్ చేస్తున్నావు. నేను అసలు ఏం టార్గెట్ చేస్తున్నాను? జస్ట్ క్యాజువల్ గా అతను నీకు పాలల్లో కరెక్టే. నీకు పాలల్లో ఈగ పడుతుంది. పట్టించుకోకుండా తాగేస్తావా, తీసి పక్కన పడేస్తావా? నాకు కనపడితే తీసేస్తావు కదా. మేము చేసేది కూడా అదే. నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టు అంటున్నా వాట్సాప్. ఏం కావాలి నీకు? ఇప్పుడు నువ్వు దేనికి నువ్వు మారిపోతావు? మారిపోతా. నాకు అట్లా ఇష్టం లేదు. నాకు అతనికి ఫాలోవర్స్ పెంచడమే కావాలి. నాకు ఇష్టం లేదు. పెంచడం కావాలి కదా. నేను క్లియర్గా ఒకటే చెప్తున్నా, ప్రూఫ్స్ ఉంటే పెట్టు. ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ కానీ ఏదున్నా లైవ్లో చెప్తున్నాడు. ఆయన పెడుతున్నారు కదా, చూస్తున్నావు కదా. సరే, నీ ఇంటి అడ్రస్ ఉందా? ఆయన దగ్గర ఉంది, అడిగిస్తారు. నీ లైవ్ పెట్టినావు కదా, అందులో ఇంటి అడ్రస్ చెప్పినాను. ఆయన దగ్గర ఉంది. ఎందుకు మరి నువ్వు ఇప్పుడు ఆయన లైవ్లో ఆయన ఇంటి అడ్రస్ పెడుతున్నాడు, నెంబర్ పెడుతున్నా, అన్ని పెడుతున్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అసలు నేను లైవ్ ఎప్పుడు పెట్టాను?
నా ఇంటి అడ్రస్ అయినా పెట్టడానికి నాకేం అవసరం. అతనంటే నువ్వు ఆయన గురించి లైవ్ చేసినావు కదా, కాబట్టి ఇప్పుడు నీ దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు, అతనికంటే అవసరం నీ దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు ఇంటికి రావాలి, అడ్రస్ తెలియాలి, నాకేం అవసరం చెప్పు. నీ దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు నీ లైవ్ నువ్వు చేసినావు కదా ఆయన మీద, నీ అడ్రస్ కూడా పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన ఇంటి అడ్రస్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి చూసుకుంటారు. అతనికంటే అవసరము ఏంటి, 10 మంది రావాలి, రోజుకు 10 మంది వస్తుంటారు, వాళ్ళకి అడ్రస్ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాడు. మా ఇంటికి ఎవరు వస్తారు, నేనేమన్నా చేసేమన్నా ఏమన్నా పోడా, ఆయన అడ్రస్ ఉంది కదా, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా, నువ్వు నీ దగ్గర ఎవరైనా ఉంటే నీకు ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళు. లైవ్లో వచ్చి ఒక కామెంట్ పెట్టి ఇలాంటివి చేయడం వల్ల మాకైతే యూజ్ లేదనిపిస్తుంది. దాని గురించి పట్టించుకోవడం ఇంకా అదే మా లైవ్లో నువ్వు రాకని చెప్తున్నాను, నీకు అర్థమవుతుందేమో. రాకుండా ఉన్నాను ఆయన లైవ్ నా ఫోన్ లోకి వచ్చినంత సేపు నేను వస్తానే ఉంటా. ఒక పని చేయమనండి, ఆయన నా ఫోన్ లోకి రాకుండా లైవ్ బ్లాక్ చేసుకోమనండి, సరిపోద్ది. అది ఆయన ఒక్కడి లైవ్ కాదు, కింద మేము కూడా చూస్తున్నాం, మేము వస్తున్నాం. అవునయ్యా, ఇప్పుడు అతను బ్లాక్ చేసుకున్నాడు అనుకో, ఇంకా లైవ్ నా ఫోన్ లో నిన్ను బ్లాక్ చేయడము కాదు, రానియడం ఎందుకు, అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫేక్ అయితేనేమో మిమ్మల్ని బ్లాక్ చేయడము ఒక వేలతో ఇలా అనడం ఒక అంతే పని. చెయ్యట్లేదంటే అక్కడే అర్థమవుతుంది కదా రియల్ ఫేక్. సరే, ఒక 2 days నిన్ను బ్లాక్ చేస్తాడు, ఏమవుతుంది? ఏమవుతుంది? బ్లాక్ చేస్తే ఏమవుతుంది, ఆయనే చూస్తాడు. కాదు, నువ్వు చెప్పేదానికి నీకన్నా ఏమన్నా అర్థమవుతుందా? బ్లాక్ చేయమంటావు, చేస్తూ ఏదో అవుతుందంటావు, ఏమవుతుందంటే చెప్పు. అది ఆయనకు అర్థమైద్దయ్యా, నీకు ఎందుకు చెప్పు. ఇప్పుడు ఆయన బ్లాక్ చేసేవాడైతే చేసేవాడు. ఆయన నాకు నీకేం తెలుసు అసలు, నాకు మార్చి 23కి టైం పెట్టాడు తెలుసా. మార్చి 23 చచ్చిపోతాను నేను. ఎందుకు ఇంకా భయం ఎందుకు? ఇంక ఎన్ని రోజులు ఉంది? మహా అయితే 20 రోజులు 21 రోజులు ఉంది. నేను ఇంకా బతికేది ఎన్ని రోజులు, 10 రోజులు కదా, ఏం బిగుతాను అన్నట్టుగా నేనేదో తెగిచ్చాను. నీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు గురువు గారి మీద నమ్మకం ఉంది కదా, ఈ 10 రోజులు బతికేవాడు ఈయన ఎందుకు పట్టించుకునేది ఎత్తుకోవద్దు కదా. అప్పటి వరకు ఆపుకోవచ్చు కదా నువ్వు. అదే కదా, నేను ఎందుకు ఆగాలి? ఇంకెట్టా ఇప్పుడు నాకు 10 రోజులు పెట్టిండు, నీ పర్సనల్ ఏదో నిన్ను కొట్టి చంపేమన్నాడని, ఆడలతో కొట్టారని అన్నదానికి లైవ్కి నువ్వు అంతమంది ఉన్నదానికి వచ్చి నువ్వు అట్లా అనడానికి సంబంధం ఏంది అంటున్నా. ఇంతమందిని నువ్వు ఉద్ధరిస్తున్నట్ట? ఉద్ధరిస్తున్నాను కాదు, అది చూసే వాళ్ళకి అర్థమైంది. అర్థమవుతే నీతో పాటు కామెంట్ పెడతారు. నీకేమంత అభ్యంతరం అనిపించింది నా ఫోన్ చేయడానికి? నీకెట్లా అభ్యంతరం అనిపించిందో నాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని బట్టి నేను అడుగుతున్నా ఏమన్నా ఉన్నాయా అని. లేవంటున్నావు. అదే చెప్తున్నాను కదా, నువ్వు లైవ్ కనుక మొదటి నుంచి చూస్తే అర్థమైంది. ఇప్పుడు మొట్టమొదటి నేనేం కామెంట్ పెట్టాను, అతను నాకేం రిప్లై పెట్టాడు, అసలు అలా పెట్టడం ఏం సభ్యతేనా అన్నట్టుగా చూడు. అది లేకుండా కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి పంపమంటే పంపుతాను, లేకుండా లైవ్ లింక్ పంపుతాను, దాని కింద ఉంటాయి కామెంట్స్. నమస్కారాలు పెట్టావా లేకపోతే నన్ను దీవించమని పెట్టావా, ఏమని పెట్టావు? అయ్యే చదువు, అర్థమైంది కదా. నువ్వు పెట్టిన కామెంట్ నీకు కూడా తెలీదా? నాకు గుర్తులేదు, నిజంగా ఏదో పెట్టాను. అది నీ సీరియస్ అన్ని నువ్వు చెప్పేదంతా చిల్లర వ్యక్తులు చెప్తారు కదా, అలా చెప్తున్నావు. కానీ సీరియస్నెస్ ఒక్కటన్నా చెప్తున్నావా? నీ కామెంట్ ఏంటో నీకే తెలీదు. గుర్తులేదు నాకు ఇప్పుడు. ఒకటే ఛానల్ గుర్తులేదు కదా, మీరంటే ఒకటే ఛానల్ చూస్తారు కాబట్టి గుర్తు పెట్టుకుంటాను. ఎలాంటి 10 ఛానల్ 20 ఛానల్ అందరూ కామెంట్లు పెట్టడం పని. 23 తారీఖు గుర్తుందా? మార్చి 23 గుర్తుంది. అదెందుకు గుర్తుంది? అదొకటే నాకు గుర్తుండిపోయింది. అవి కొన్ని హైలైట్ పాయింట్స్. నీకు డబ్బులు సంపాదించాలి, ఇలా లైవ్ లోకి వచ్చి ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఇలా నార్మల్గా పెట్టుకునే వాళ్ళ జోలికి వచ్చి మరి డబ్బులు టార్గెట్ నాకు అర్థం అవ్వట్లేదు.
ఏంటి అడిగితే ఏమి నాకు ఇస్తాడు? అర్థం ఆయన డబ్బులు అవ్వట్లేదు. ఇస్తాడా? కానీ ఇప్పుడు ఇలా చేస్తే నాకు నువ్వు డబ్బులు ఏదన్నా వస్తాయి. ఉంటే వాట్సాప్లో చూసుకో. మేము ఉన్నప్పుడు మేము నమ్ముతున్నాం అనుకో, నాలాంటి వాళ్ళు నమ్ముతున్నారు అనుకో, మమ్మల్ని ఎందుకు, మా మనోభావాలను ఎందుకు ఇప్పుడు దెబ్బతీస్తున్నావు? నువ్వు అక్కడ ఫోన్ చేసావు నేను నమ్ముతున్నానని 10 మంది ఫోన్ చేశారు నువ్వు చేస్తున్న కరెక్ట్ అని చెప్పి నువ్వు ఒక్కడ నమ్మాలా 10 ఇంకోటి మంది నమ్మడమే కాకుండా నువ్వు ఏదైనా చూపిస్తే నిన్ను నమ్ముతాను నేను. నీకు ఏం కావాలి చెప్పు. ఏం చూసి ఇది నా వాట్సాప్ అతని నెంబర్. దగ్గర శక్తులు చెప్పి చెప్పమంటావా? ఇప్పుడు నువ్వు ఏం నమ్ముతున్నావు? అతను ఇది నా వాట్సాప్ నెంబర్. చెప్పే నిజాలు కాదని చెప్పేమంటావు? నీకు నమ్మిమంటావా? ఇది నా వాట్సాప్ నెంబరు. ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర? అదే దేని గురించి కావాలి నీకు? ఏమన్నా ఉన్నాయంటే ఏంటి? పర్సనల్ విషయాలు అయితే నీకు అవసరం లేదు. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు భక్తుడిగా అతను చెప్పేది ఫ్రాడ్, అతను ఫ్రాడ్ చేస్తున్నాడు అన్నట్టుగా నీకు ఆధారాలు చూపించమంటావా? ఆధారాలు చూపి. సరే, నీకు ఒకటి ఫోన్ రికార్డింగ్ పంపుతాను. అంటే ఎవరు అంటే మొదట్లో నా నంబర్ తీసి ఏదో దివ్య దృష్టితో కనిపెట్టాను ఇది అన్నాడు కదా, అది నిజమా కాదా అన్నది చేసినోడే నాకు ఫోన్ చేసి చెప్పాడు అనమాట. ఆయన చేసిన ఎంత తప్పేనన్నా నాకు తెలుసు అన్నట్టుగా నాతో ఫోన్ మాట్లాడాడు. చెప్పాడు కదా. ఒక నిమిషం అండి. చెప్పాడు కదా, అది ఓకే, పంపితే పంపు. చెప్పాడు కదా, దాన్ని తీసుకొని ఆయన కేసు పెట్టొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా ఆయన వెంబడి. పెట్టాక ఆల్రెడీ రెండు కేసులు ఉన్నాయి. ప్రెస్ చేస్తే బొక్కలో పడతారు. ఇంక తర్వాత నేను విత్డ్రా చేయడం కూడా కుదరదు. అనవసరంగా ఎందుకు ఒకటి జీవితాన్ని పాడు చేయడం అని చెప్పి నేను ఆగాను. అతను ఏదన్నా ఎక్కువ చేశాడు అనుకోండి, అతనే చుట్టుకుంటాడు. అంటే ఎందుకంటే నేను అనవసరంగా ఎందుకు ఒక లైఫ్ పాడు చేయడం అని చెప్పి నాకు జాలి కూడా ఉంది కదా. సరే, మీరు జాలిగుండని అనుకుందాము. అదే జాలిగుండతో లైవ్ లో ఎవరికి అర్థం కాకుండా మీరు అప్పుడప్పుడు వచ్చి ఏదో కామెంట్ పెట్టకుండా కూడా మీరు ఉండొచ్చు. జాలిగుండే కదా, ఎంతమంది అమాయకులు మోసపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. అదే జాలిగుండెతో ఇప్పుడు మీరు ఏదైతే అనవసరంగా కాకుండా అదే జాలిగుండెతో ఎవరో వచ్చాడు ఆ అమాయకుల మీద ప్రేమతోనన్నా ఆ పనన్నా చెయ్యి. కేసు పెట్టి వాళ్ళన్నా కాపాడు. లేదంటే సరేలే గానీ వదిలేసలే గానీ ఇప్పుడు నువ్వు స్కిప్ అవ్వకు. అవ్వకుండా ఆయన ఇప్పుడు నువ్వు అమాయకుల మీద నువ్వు జాలి చూపిస్తున్నావా, లేకపోతే ఈయన మీద జాలి చూపిస్తున్నావా, లేకపోతే నీ పర్సనల్ ఎజెండానా ఏమైనా నీకేమన్నా? అమాయకుడిలాగా కనిపిస్తాను, అందుకే నాకు నువ్వు కూడా అమాయకుడిలాగా కనిపిస్తాను, అందుకే నేను అమాయకుడిని. నేను మారుదాం అనుకుంటున్నా. మాట్లాడతానంటే చెప్పు, నీకు చూపిస్తాను అతను చేసే ఫ్రాడ్స్ అన్ని నీకు. అది నీ ఇష్టం. ఇది మారాలనుకుంటే అసలు అతను చేసేది, అతను తెలివి ఉన్నోడు అయితే ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే అతను చేసేది ఫ్రాడ్ అని చెప్పి అర్థమైపోద్ది. నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి చెప్పాలంటే అలాంటివి చూపిస్తాను. ఇందాకల్లా ఏదైనా కర్పూరం నీళ్ళలో మునిగిన తర్వాత పూర్తిగా మునిగిన తర్వాత వెలిగిద్దే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడు. అలా వెళ్ళకపోతే అది పాజిటివ్ అంట. వచ్చే నిజమైన పాజిటివ్ అని చెప్పి భయపడుతున్నాడు. ఇంకేమో తర్వాత ఇంకోటి చేయాలంటే డబ్బులు. అది కామన్ సెన్స్ అనమాట. ఆ కామన్ సెన్స్ లేకపోవడం వల్ల మోసపోతున్నారు. సరే, అది అనుకుందాము. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఈయన చేస్తున్నారు. అక్కడ వాళ్ళకు నచ్చితేనేమో చేయించుకుంటారు, లేదంటే లేదు. వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు కదా. లేకపోతే నీతో పాటు కామెంట్స్ పెట్టడం అయితే ఎవరికైనా తెలుస్తుంది కదా. ఒక కామెంట్ పెట్టడం కూడా తెలియదా వాళ్ళకి? తెలియకే కదా. తెలియక ఇదంతా ఎందుకు చేస్తారు? సరే, కామన్ సెన్స్ ఆ లైవ్ లో అన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా, నమస్కారం గురువు గారు గాని, లేదంటే అనిపిస్తుంది కదా. నువ్వు చేస్తే వాళ్ళని బాగానే చెయ్యి, లేకపోతే నువ్వు అందరిని
టీవీ 9లో వచ్చిన వాళ్ళకి కానీ వేరే వాళ్ళకేమో నీ స్తోమత సరిపోదంటావు, నువ్వు పెట్టలేనంటావు, నీ స్థాయి సరిపోదంటావు. అలాంటప్పుడు సైలెంట్గా ఉండు. లేదంటే ఏదన్నా ఉంటే ఏంటి ఆ కామెంట్ ఇంట్లో ఉండి కామెంట్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి కామెంట్ పెట్టడం అది చేతనైన పని? చేత కాని పని అది. ఇంట్లో అది లేడీస్ కూడా పెడతారు. నాకు అదే చేతం, అదే చేస్తున్నాను. అదే చేతను. లేడీస్ అంటే మనకన్నా తక్కువ. లేడీస్ అంటే తక్కువ. లేడీస్ స్టేషన్కి వెళ్ళలేరు కాబట్టి అలా చేస్తారు. నువ్వు మొగాడివే కదా, నువ్వు మొగాడివే కదా. స్టేషన్ లో కానొస్తున్నారు అంటే లేడీస్ నీకు స్టేషన్ లో కానొచ్చేలా కనిపిస్తున్నారా? లేడీస్ అందరూ స్టేషన్ లో తిరుగుతారు, స్టేషన్ లో పడతారు అంటున్నాను. నేను ఎప్పుడు స్టేషన్ లోనే ఉంటాను. నేను కానిస్టేబుల్ ని, నేను ఎప్పుడు స్టేషన్ లోనే ఉంటాను. నాకు ఎక్కువ లేడీస్ కనపడుతుంటారు. అవును కదా, నువ్వు కానిస్టేబుల్ కదా. మరి ఏం చేయలేవను? ఇలా కామెంట్ పెట్టడం కాకుండా వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కాకుండా, ఇది ఎవరైతే క్రిస్టియానిటీ ఇది అన్న వాళ్ళ ఒక్క మాట కాకుండా ఇంకా ఏమి చేయలేవను? ఇంకేం చేయగలను చెప్పు. ఇప్పుడు అతను అన్న వ్యాఖ్యల ప్రకారం అతని నాకు నువ్వు హిందూ ద్రోహిలాగా కనిపిస్తున్నావు. నిజం చెప్పాలంటే నేను చేసింది అందుకే. హిందూ ద్రోహిలాగా కనిపిస్తున్నావు. ఆయన ఏదో క్రిస్టియన్స్ని ఆయన లైవ్కి వచ్చి ఏదో బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళని ఏదో అందరిని అనకుండా వాళ్ళని ఏదో అన్నాడు అని చెప్పి నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. అతను అసలు క్రిస్టియన్స్ ఏమనలేదు. అతను క్రిస్టియన్స్ నాకు అసలు అభ్యంతరమే లేదు. నాకు దాని గురించి కాదు, అనవసరంగా హిందువుల్ని కర్మరాహిత్యుల్ని చేసి ఇలా మూఢనమ్మకాల్లో ముంచేస్తున్నాడు. అది నా భయం అంతే. సరే, నువ్వు కానిస్టేబుల్ అయినప్పుడు నీకు భయం ఎందుకు? పెద్ద ఛానల్స్ టీవీ 9 కానీ వేరే వాళ్ళని అనడానికి ఈయన ఒక్కడే ఎందుకు టార్గెట్ అవుతుంది నీకు? ఏం లేకుండా నువ్వేమో ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్వి. మరి నీకు ఆ స్టేషన్లో పని లేదా ఏంటో నాకు అర్థమవుతలేదు. నీకు ఏ సమస్యలు లేనట్టు, ఏ ప్రూఫ్స్ లేకుండా, ఏం చేయకుండా నువ్వు ఉత్త కామెంట్ పెట్టి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఉత్త కామెంటే కదా, మీరు ఎందుకు దానికి అంతగా ఇది పట్టడం? మీ ప్రూఫ్స్ దొరికాయి కదా, లైవ్ లో పెట్టిండు కదా, అందుకు లేకపోతే నేను ఎప్పుడైనా చేస్తానా మీకు? మీరు నిజమే నమ్మారనుకో, ఇప్పుడు ఆయన పెట్టిందంతా నిజమే మీరు నమ్మారనుకోండి, దానికి సంబంధించినట్టు కేసు పెట్టుకోండి. నేను కాదు పెట్టడం, మీరు పెట్టాలి. నాకేం అవసరం? ఇప్పుడు అతను చెప్తున్నాడు పెట్టింది నంబర్ మీద వాట్సాప్ మెసేజ్ చూపించాడు. లైవ్ లో అంతమంది 1000 మంది చూసేలాగా పెట్టింది మీది. పెట్టాడు. నువ్వు కానిస్టేబుల్ అయ్యి ఉండి నువ్వు పెట్టాలి కానీ నువ్వు నన్ను పెట్టమనడం ఏంటి? కామెంట్ పెట్టడం ఏంది? ఫస్ట్ నీ చూసుకోవచ్చు కదా, నీ తరపు నుంచి నీ పర్సనల్ గానే నువ్వు పోరాడలేను. అసలు ఏం అవసరం? నా గురించి ఆడ చెప్పాడు, అది కూడా నంబర్ చూపించాడు, వాటి మీద కూడా ప్రతిస్పందించాలి. ఎందుకు స్పందించావు? అంతమంది చూస్తున్నారు కదా. చాలా మంది చిన్నపిల్లలు ఏదో చేస్తారు, వాళ్ళ మీద పోయి పోలీస్ స్టేషన్ కేసు పెడతారు. చిన్నపిల్లడు సీసీ ఉన్నట్టు వదిలేస్తారు. అంతే. నువ్వు ఏదో చెప్పుకున్నాడు, ఆయన ఏదో ఫేక్ ఐడి ఒకటి చూపించేది నాదే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే 2 నాలుకల్లాగా మాట్లాడుతున్నావు. చిన్నపిల్లాడి లాగా అంటున్నావు. నేను కానిస్టేబుల్ అంటున్నావు, మళ్ళీ పెద్దవాళ్ళ జోలికి వెళ్ళను అంటున్నావు. కాదు, చిన్న సాధారణ కానిస్టేబుల్ ని, అర్థమైందా? నేను సాధారణ కానిస్టేబుల్ ని. నేను ఏంటంటే ఇలాంటి చిన్న వాళ్ళు మాత్రమే చూడగలను, పెద్దవాళ్ళ జోలు నేను పోలేను. అందుకు కాబట్టి ఇతను ఏదో నాకు సరిపోయాడు కాబట్టి నేను చూసుకుంటున్నాను. అతను కూడా భయపడుతున్నా, నాకు అదొక ఇదిగా ఉంది, చేస్తున్నా అంటే ఏం లేదు. అంటే మీకేమన్నా సైకో ప్రాబ్లమా? ఇదిగా ఉంది, నాకేదో ఎగ్జైట్మెంట్ ఉంది. ఒక రకంగా అందరికి ఉండే ప్రాబ్లమే సైకో ప్రాబ్లమా? అంటే ఈగో అంటారు చూడండి, ఆ ప్రాబ్లం. అది నీ పర్సనల్ ప్రాబ్లము. నీ ఇంట్లో చూయించుకోండి. లైవ్ లోకి వచ్చి అంతమంది ఉన్నప్పుడు లైవ్ లోనే ఇప్పుడు నా గురించి ఎందుకు అంత ఇది మాట్లాడడం? అతను నా గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నాను. లైవ్ ఎవరిది? లైవ్ లో మీ అందరి ముందు నా గురించి ఎందుకు లైవ్ ఎవరిది?
ఎవరిదైనా కానీ ఆయన లైవ్ ఆయన లైవ్ మేము సబ్స్క్రైబర్స్ మీ నా గురించి చెప్తాడు. ఆయన లైవ్ మేము సబ్స్క్రైబర్స్ మీ ఆయన లైవ్ నా గురించి ఒక్క నిమిషము ఆయన లైవ్ మేము సబ్స్క్రైబర్స్ మీ మాకు నోటిఫికేషన్ వస్తుంది, నమ్మిన వాళ్ళు చూస్తారు, నమ్మని వాళ్ళు చూడరు. నువ్వు సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు నువ్వు కూడా రియాక్ట్ కాకు. నువ్వు సబ్స్క్రైబర్స్ కదా, అంటే సబ్స్క్రైబర్ ఎందుకు చేసుకుంటారు? టార్గెట్ చేసి చేసుకుంటారా లేకపోతే నచ్చి చేసుకుంటారా? కాదు, సబ్స్క్రైబ్ అంటే టార్గెట్ చేసి చేసుకుంటారా నచ్చి చేసుకుంటారా? ఎవడైనా చేసుకుంటాడు, ఆ కంటెంట్ తెలుసుకోవాలనుకున్నాడు చేసుకుంటాడు, చేసుకోకూడదని యూట్యూబ్ గైడ్ అంటే నువ్వు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావు, అంటే నీ పర్సనల్ ఎజెండాకి నీ సైకోయిజంకి నువ్వు కామెంట్స్ పెడుతున్నావా? పర్సనల్ గా ఇప్పుడు నా గురించి ఏదైనా ఉందనుకో నాకు ఫోన్ చేసి మాట్లాడమను. నేనేదో చేశాను, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి సబ్స్క్రైబర్స్ అందరి ముందు ఎందుకు నన్ను బ్యాడ్ గా చూపించడం? అంటే నువ్వు కాదు, నువ్వు ఆయన లైవ్ లోకి వచ్చి నువ్వు కామెంట్ పెట్టినప్పుడు ఆయన లైవ్ కాబట్టి నువ్వు లైవ్ ఒక్క నిమిషము ఆయన లైవ్ కాబట్టి ఆయన కామెంట్ కి రిప్లై ఇవ్వాలి కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయన ఈగో ఆయనకు కూడా ఈగో ఉంటది కాబట్టి ఆయనకు నచ్చినట్టు పెట్టిండు. నీ లైవ్కి వచ్చి ఆయన నీ లైవ్కి వచ్చి నీ ఇంటికి వచ్చి మాట్లాడితే రియాక్ట్ అదే నువ్వు చెప్పే దాంట్లో ఒక ప్రూఫ్ చూపించట్లేదు. హిందూస్ గురించి టార్గెట్ నేను ఒక హిందువుని నాకేదో నచ్చి నేను ఆయన లైవ్ చూస్తున్నాను, మా మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు నీకేదన్నా ఉంటే నువ్వు లైవ్ ప్రూఫ్స్ చూపించకుండా కేసెస్ పెట్టకుండా ఆయన ఏదన్నా నీకు ఆయనకు పర్సనల్ ఉంటే నువ్వు వాట్సాప్లో చూసుకోకుండా లైవ్కు రావడం మాకు నచ్చట్లేదు. నీకు కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలామంది, నువ్వు వెళ్ళిపో అని. మరి అది కూడా తప్పే కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఆయనదంటే ఓకే మేము కామెంట్ చేసినప్పుడు మాదెందుకు? నువ్వు ఇప్పుడు మాకు మీరంటే నాకైతే తెలియదు, నిజంగా చెప్తాను. నీకేం కావాలి చెప్పు, అతని గురించి నీకేం కావాలి చెప్పు, నీకు ఏమైనా కావాలంటే పంపుతాను, అడుగుతున్నావు కాబట్టి ఆధారాలు కావాలి చెప్పు. నీకు పంపు వాట్సాప్ చేయి. సరే మరి పంపుతా, మరి ఉంటా, ఫోన్ చేస్తున్నా. నాకైతే నువ్వు టార్గెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. టార్గెట్ చేశానే చెప్తున్నా. అదే సైకోయిజంగా ఏదో నీ ఆనందం గురించి చేస్తున్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులకు సంబంధించిన వాళ్ళు. ఆయన ఏదన్నా అంటే ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు అంతే, హిందువులను అయితే ఏమనట్లేదు. దానికి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, నువ్వు ఒక్కడివే రియాక్ట్ అవుతున్నావు. అది నా డౌట్ అంతే. నువ్వు హిందువులని హిందూ గొర్రెలు అనడం అది కరెక్టేనా? ఆయన చెప్తున్నాడు కదా లైవ్ లో. ఆ కామెంట్స్ ఒకవేళ బ్యాగ్ తీసినా కూడా కామెంట్స్ వస్తాయి కదా. వీళ్ళు గొర్రెల్లాగా నమ్ముతున్నారు, వీళ్ళు గొర్రెల్లాగా నమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళు గొర్రెల్లాగా నమ్ముతున్నారు అన్నప్పుడు అన్నట్టే కదా నువ్వు. అవును, ఎక్కడన్నా నేను చూపిమనయ్యా, అతను సాక్ష్య ఆధారాలు పెట్టమని అతను ఫోన్ చేసి మీరు అలా చెప్పారు కదా గురువు గారు, ఆ ఎవిడెన్సెస్ ఏవో నాకు పెట్టండి అని చెప్పాడు, నాకు ఫోన్ చేసి అడిగినట్టు. సరే, మీరు ప్రతిసారి లైవ్కి వచ్చి కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా, అవైతే లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. దాంట్లో తప్పే ఉంది? ఏమన్నా చిట్టానే పెట్టానా? నార్మల్గా కామెంట్స్ పెట్టాను. సరే, ఆయన గురించి వదిలేసేయండి. ఆవిడ అక్కడ సబ్స్క్రైబర్స్ మీకు చెప్తున్నారు క్లియర్గా లైవ్ నుంచి వెళ్ళిపో అని చెప్తారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను కదా, నేను ఏం చేయట్లేదు అంటే వాళ్ళు కూడా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, నేను కామెంట్స్ వద్దంటే మానేస్తారు. పోనీ వాళ్ళ ఇష్టమైన ఉంటది కదా. ఇప్పుడు నాకు వాళ్ళు కామెంట్స్ పెట్టడం ఇష్టం లేదు, వద్దంటే మానేస్తారు. వాళ్ళు మీకెందుకు కామెంట్స్ పెడతారు? మీరు లైవ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు లైవ్ లో కామెంట్స్ పెడుతున్నారయ్యా. నమస్కారం గురువు గారు, వీళ్ళ కామెంట్
అవును, ఆయన లైవ్ నా కామెంట్. ఆయన ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు రావటం నాకు ఇష్టం లేదు, అందుకని వాళ్ళు మానేస్తారా? వాళ్ళకి ఇష్టం లేకపోవటం ఏంది? నేను వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను ఎందుకు రావటం మానేయాలి? నాకు ఇష్టం లేకపోతే వాళ్ళు రావటం మానేస్తారా? అవును, అంతమంది చెప్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి గౌరవం ఇచ్చి నువ్వు రాకుండా ఉండొచ్చు కదా. అవును, వాళ్ళు చెప్తే నేను ఎందుకు రాకుండా ఉండాలి? ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు రాకుండా ఉంటారా? కాదు, వాళ్ళ గురించే కదా నువ్వు సేవ చేస్తున్నావు ఇప్పుడు. ఎవరు చెప్పారు ఇప్పుడే కదా గురించి అని? ఎవరో నలుగురు పెడితే ఆ నలుగురు గురించి అనుకుంటే అట్టాగా. ఇంకా వాళ్ళకన్నా నుంచి 4000 మంది ఉన్నారు కదా. ఇప్పుడు 4000 మంది నాకేం కామెంట్స్ పెట్టలేదు కదా. ఓ పని చేయి, రేపు వద్దు నేను లైవ్ కామెంట్ పెడతా, అందరి చేత పెట్టి నువ్వు వద్దు పో అని చెప్పి అట్టాగే పోతా, వదిలేస్తాను. వీళ్ళు ఎంత చెప్పినా మారాలని వదిలేస్తావు. రేపు ఆ పని చెప్పి సరే వదిలేస్తావు, అది ఓకే. దానికి మొత్తం ఎంతమంది 7000 మంది ఉన్నారా సబ్స్క్రైబర్స్? 11,000 మంది అంతమంది ఉన్నారు కదా. అందరి చేత 11,000 కామెంట్స్, బ్రహ్మం నువ్వు వద్దు, ఏటావేర బ్రహ్మం నువ్వు లైవ్ కి రావద్దు అని చెప్పి కామెంట్స్ పెట్టి మానేస్తాను. ఆ లైవ్ కి వచ్చిన వాళ్ళతో చెప్తారు, వాళ్ళు లైవ్ కి వచ్చిన వాళ్ళు. సరే, 100 మంది చేత పెట్టి చాలు. అయితే అక్కడ ఎంత మంది వస్తారు? అది వస్తారు. దాని తర్వాత నువ్వేం చేస్తావు అది చెప్పు. అందరు పెట్టారనుకో, ఇంక నేను రావడం మానేస్తావు, అది ఓకే ఫిక్స్. నువ్వు ఇన్ని రోజులు చేసిన దానికి నువ్వేం చేస్తావు? డ్యామేజ్ కి ఏం డ్యామేజ్ చేశా నేను? నేనేం డ్యామేజ్ చేస్తా? లైవ్ లోకి వచ్చి రెచ్చగొట్టడం, ఎవరైనా రెచ్చగొట్టాను కూడా కామెంట్స్ పెట్టడము, లైవ్ లో నుంచి వెళ్ళిపోమన్నా కూడా అలా కామెంట్స్ పెట్టడము. దీనికి ఇప్పుడు మరి అతను అన్నదానికి ఏం చేస్తారు? మరి అతను అన్నదానికి నువ్వు వచ్చినావు కాబట్టి అంతమంది. అసలు మీకేం సంబంధం? ఇప్పుడు అతనికి నాకు మధ్య గొడవలు, అసలు మీకేం సంబంధం చెప్పండి? మీరు వద్దంటానికి రమ్మంటానికి నీకు గొడవ కదా. నువ్వు వాట్సాప్ కి వెళ్ళి చూసావా? లైవ్ లో వచ్చి అది అతని ఛానల్ కాదా? నాకు అతని ఛానల్లోనే ఇబ్బంది, వాట్సాప్ తో నాకేం ఇబ్బంది లేదు. అతను ఛానల్లో ఈ బట్టి మాట్లాడుతున్నా నాకు కదా అంటున్నావు, ఆయనకి నాకు సంబంధం అని. అవును, ఆయనకి నాకు ఆ ఛానల్ ద్వారానే సంబంధం, వాట్సాప్ ద్వారా కాదు. నాకు కూడా అదే సంబంధం. పర్సనల్ గా నాకు అతనికి ఆస్తి గొడవలు ఏం లేవు. నాకు కూడా అదే. అసలు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టబట్టే నాకు అతని ద్వారా కొంచెం. అదే నువ్వు అడుగుతున్నావు కదా, ఆయనకి ఏం సంబంధం అని. నీకున్న సంబంధమే నాకున్న సంబంధము. నువ్వు ఒక్కడివి, నీతోని ఇంకెంతమంది 100 మంది ఉన్నారా? నువ్వు రేపు పెట్టు, నేను పెట్టిపిస్తా. దానికి నువ్వు అంత డ్యామేజ్ చేసినందుకు నువ్వేం చేస్తావు చెప్పు. ఎవరికి డ్యామేజ్ చేశాను? ఇప్పుడు నేను హిందువుని, నేను హిందువుని, నేను ఆయన ఒక గురువు లాగా చూస్తూ ఫాలో అవుతున్నాను. అది నీ ఇష్టం, నా ఇష్టం కదా. అదే నువ్వు డ్యామేజ్ చేస్తున్నావు అంటారు, మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నావు కదా, మా మనోభావాలని. అది నేను డ్యామేజ్ చేసినట్టేం కాదు. అది నీ ఒపీనియన్, అతను గురువు అని, నేను ఫ్రాడ్ అని. నా ఒపీనియన్ అది, నీ ఒపీనియన్ నీది. మమ్మల్ని ఉద్ధరించిన ఇప్పుడు ఆయన లైవ్ లో మిమ్మల్ని ఉద్ధరించలేను. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఉద్ధరించినంత మాత్రం అతను మంచిగా ఒప్పుకున్నట్టేం కాదు కదా. నేను అతను ఫ్రాడే కాకపోతే మీరు మోసపోతున్నారు, ఇంక మిమ్మల్ని ఏం చేయలేరు. వీడియోలో లేడీస్ ఇలా ఉండండి, జెంట్స్ ఇలా ఉండండి, పిల్లల్ని ఇలా చూసుకోండి అని చెప్పిండు. అది ప్రూఫ్ ఉంది. దానివల్ల మాకు యూజ్ ఉంది. నీ కామెంట్ వల్ల ఏం యూజ్ ఉంది మాకు? ఆయన ఒక లైవ్ లో ఇంట్లో లేడీస్ ఎలా ఉండాలి, జెంట్స్ లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేడీస్ వాళ్ళ హస్బెండ్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని ఒక వీడియో లైవ్ పెట్టారు. అది వింటే మాకు యూజ్ ఉంది, నా పిల్లలకు కూడా యూజ్ ఉంది. నువ్వు వచ్చి గెలకడం వల్ల నాకేం యూజ్ ఉంది? ఇప్పుడు నా మాటలు విన్నావు అనుకో, నీకేమి యూజ్ ఉండిద్దండి. అదే చెప్తా. నన్ను నువ్వేం ఉద్ధరిస్తున్నావు?
నా మాటలు విన్నావు అనుకో నువ్వు, ఫ్రాడ్స్ అంటే ఇలా ఉంటారు, అనవసరంగా మనం డబ్బులు పోగొట్టుకుంటున్నాం, మనం చేసిన పాపం అనేది మనం కర్మల ద్వారా అంటే సత్కర్మల ద్వారా పోగొట్టుకోవాలి. పూజలు ఇలాంటి ఈ చేస్తే లేకుండా జబ్బులు వస్తే ఇలాంటి మాంత్రికుల దగ్గరికి వెళ్తే పోవు, అలాంటివి తెలుసుకుంటాను నేను చెప్పేది. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడినావు కదా, నీ లైవ్ లో నువ్వు నీ దగ్గరికి వచ్చిన సబ్స్క్రైబర్స్ కి, నీ ఇంట్లో వాళ్ళకి, నీ ఫ్రెండ్స్ కి చెప్పుకో. నువ్వు ఒక లైవ్ పెట్టి నువ్వు చెప్పుకో, సరేనా? వాళ్ళకి చెప్పు, వాళ్ళకి మాత్రమే చెప్పుకో. నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటా. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు? మోసపోతున్న వాళ్ళకి చెప్పాలి, లేకుంటే విడిగా ఉన్న ఎవడొకో చెప్పు లాభమా? నువ్వు ఛానల్ పెట్టు, వాళ్ళు వస్తారు. అవును, నా ఛానల్ మీరందరూ వస్తారు. నువ్వేంటంటే ఏదో ఒక ఛానల్కి వెళ్ళి ఒక మెసేజ్ పెట్టి ఒక వీధిలో తిరిగే కాదు, వీధిలో తిరిగే వాళ్ళు ఉంటారు కదా చిల్లర వాళ్ళు, అలా వచ్చి ఏదో ఒక ఛానల్ కామెంట్ పెట్టకుండా నువ్వు ఒక ఛానల్ పెట్టి వాళ్ళని ఉద్ధరిస్తే బాగుంటది. నేను వాళ్ళు బయట వాళ్ళ కాదయ్యా, ఈ ఛానల్లో కాదు, నువ్వేమో నీ ఇంట్లో ఉండి నువ్వు ఎలాంటి కష్టం చేయకుండా ఒకరేదో చెప్పుకుంటూ ఆ ఛానల్ని ఏదో చేసుకుంటూ నలుగురికి ఏదో విషయం ఒక గంట 2 గంటలు కూర్చొని చెప్తున్న వాళ్ళ దగ్గరికి ఒక్క వేలుతో ఒక కామెంట్ పెట్టి చెడగొట్టి నీ సైకో ఆనందం పొందుతున్నట్టుంది. నీకంత ఉంటే, నీకు అంత ఉద్దేశం ఉంటే, అంత బాగు చేయాలనే ఉద్దేశం ఉంటే కష్టపడి ఛానల్ పెట్టు. నీ కష్టపడ్డ సొమ్ము వాళ్ళకి ఇవ్వు, గుళ్ళు కట్టు, అన్నదానం చెయ్యి, పెట్టు. నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు కదా, లంచాలు తీసుకోకు. లంచం తీసుకున్న వాళ్ళ వీడియోస్ పెట్టు. నీ స్టేషన్లో, నువ్వు ఉన్న స్టేషన్లో ఎంతమంది లంచాలు తీసుకుంటారు? నేనైతే ఎవరు చూడలేదు లంచాలు తీసుకో. మరి ఏం చేయడానుకున్నావు? కాదు, గురిగింజకు దాని ముడ్డి కింద ఉన్న నలుపు తెలియదు అన్నట్టు, నీ స్టేషన్లో ఉన్నది, నీ ఇంటి చుట్టూ ఉన్నది నీకు తెలియదు. కానీ ఒక లైవ్లో ఒకరి దగ్గరకు వచ్చి ఊరికి కామెంట్ పెట్టడం అది ఓకేనా? హలో, నువ్వు ఉద్ధరిస్తా అంటున్నప్పుడు నువ్వు కూడా అలాగే కష్టపడి ఒక ఛానల్ పెట్టి నీకు సబ్స్క్రైబర్స్ వస్తాయి కదా. ఇప్పుడు నేను ఎంత కష్టపడతానని తెలుసు అసలు ఛానల్ కొంచెం కామెంట్ పెట్టడానికి. ఒక వేలు ఒకరి ముడ్డిలో పెడుతున్నట్టుంది అంతే. అంతే మరి, కావాల్సింది అదే వేలు తీసుకొని వాసన చూడు. నాకు కావాల్సింది కూడా అదేనయ్యా. వాడు ముడ్లో ఏలి పెట్టి వాడు ఇస్తుంటే అది చూసి ఆనందపడటం నాకు కావాలి. సరే, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ముడ్లు అది నోటితో నువ్వు చెప్పినావు కదా, అది నీ పర్సనల్, నీ సైకో ఆనందం. అది నేను చెప్పేది అదే, మా అందరికి నువ్వు డిస్టర్బ్ చేయకు అంటున్నా. నేను అసలు మీరు అసలు పట్టించుకోబాకండి. మీరు అంతమంది ఉన్నారు, ఎందుకు అనవసరం నా కామెంట్ చూసి మీరు ఎందుకు డిస్టర్బ్ అవటం? మీ కామెంట్ చూసి డిస్టర్బ్ అవుతే నీలాగే కామెంట్ పెట్టేటోళ్ళం. ఇంకెందుకు మరి, నీకేదో వచ్చిన బాధ ఏంది అసలు నా కామెంట్స్ ద్వారా? నేను అదే, నువ్వు ఛానల్ పెట్టుకొని నువ్వు నీ చుట్టూ వాళ్ళనే ఏం చేయలేకపోతున్నావు. చెప్పేది ఆ ఛానల్ పెట్టుకుంటే ఎవరు చూస్తారు? ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా నేను. నా ఛానల్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న నా ఛానల్లోకి వస్తారా? వస్తారు. నేను తీసుకొని వస్తానంటే కొత్త ఛానల్ పెడతా, నా ఛానల్ అందరూ నా ఛానల్ లో తీసుకోవాలి. నువ్వు నీతివంతుడు కదా, నువ్వేదో ఉద్ధరిస్తున్నావు కదా. అవునయ్యా, ఉద్ధరిస్తాను. ఎవరిని ఉద్ధరించాలనుకున్నా? ఆ ఛానల్ ఉన్న వాళ్ళని ఉద్ధరించాలనుకున్నా. అదే నీ ఛానల్ పెట్టి నీ ఛానల్లో ఉన్న వాళ్ళను నీ ఇంట్లో
నాకు ఆ ఛానల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించాలనుకుంటున్నాను. అర్థమవుతుందా నీకు స్పష్టంగా? ఆల్రెడీ మోసపోతున్నారు చూడు, వాళ్ళని ఉద్ధరించాలనుకుంటున్నా. వాళ్ళందరూ నా ఛానల్లో తీసుకోవాలని చెప్పు, నేను కొత్త ఛానల్ పెట్టుకుంటాను, లేకపోతే ఆ ఛానల్లోకి వచ్చి కామెంట్ పెడతాను. మైండ్ పని చేస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నీ ఛానల్ పెడితే ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు కదా? అర్థం కావట్లేదు కదా? అర్థమైంది, నీ మైండ్ పని చేయట్లేదని. ఇంకేంది ఇంక నువ్వు అంటే నీ మైండ్ పని చేయట్లేదు అన్న విషయం కూడా నీకు అర్థం కావట్లేదు అన్నమాట. సో అది అర్థం కాదులే కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. అదే నువ్వు ఒక ఛానల్ పెడితే నీకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, నీ లైవ్లో ఎంతమంది వస్తారు, నీ ముడ్డి కింద ఉన్న నలుపు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ఛానల్తో నీకేం పని అసలు? ఆయన ఛానల్తో నీకేం అవసరం? సేమ్ క్వశ్చన్, ఇదే అభ్యంతరం. నీకు దగ్గర ఒక ఆన్సర్ లేదు. నువ్వు ఛానల్ పెట్టి నీలాంటి వాళ్ళని ఆన్సర్ కావాలంటే ఒకటి అడగటం లేదు, నీకు పంపిస్తానంటే నువ్వు అన్ని తెలుసు నీకు. పంపించడానికి తెలుసు నీకు, అతను చేసేదంతా మోసం అని తెలుసు నీకు. అయినా కానీ నువ్వేందంటే నేను నమ్మకం అంతే, నేను ఫ్రాడైనా సరే ఆయన నమ్ముతాను. నువ్వు పంపిస్తా అంటే వాట్సాప్ ఏమైనా ఆపేస్తున్నా కాదు, నువ్వు పంపిస్తా అంటే వాట్సాప్ ఏమైనా ఆపేస్తున్నారు. మీ అందరూ కలిసి అతను కొమ్మక్కాయ వ్యాపారం చేస్తున్నట్టున్నారు అంతే అనిపిస్తుంది నాకైతే. నువ్వు వాట్సాప్ లో పంపిస్తా అంటే నేను వాట్సాప్ ఏమైనా ఆఫ్ చేసుకున్నానా? మరి ఇంకెందుకు ఇంకా పొదుపు పెట్టు మరి. పెడతానని చెప్పా కదా, అతను మాట్లాడే మాటలు ఆయన లైవ్ అని పెడతాను నేను, చూడు. అతను ఏం రిప్లై ఇచ్చాడు అవి చూడు. తప్పే అర్థమైంది. ఏం తెలుసుకోకుండా వచ్చి మా లైవ్ లోకి ఎందుకు వచ్చావు, ఎందుకు కామెంట్ పెట్టావంటే నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగినా ఒక్కదానికి కూడా నీ పర్సనల్ ఎజెండా అని చెప్తున్నావు కానీ ఒకరి గురించి కానీ, ఒకరు బాధపడ్డ దాని గురించి కానీ, ఒకరికి లాస్ అయిన దాని గురించి కానీ చెప్పట్లేదు నువ్వు. లాస్ అయిందయ్యా, అది నేను ఉపయోగపడుకుంటున్నాను. ఒక కానిస్టేబుల్ నీ ఎస్ఐ ఎంత లంచం తీసుకున్నాడో నీకు తెలియదు నాకు. తీసుకున్నాడని చెప్పు, నేను కనుక్కున్నా. రేపు పొద్దున్న ఫోన్ చేపిస్తాను మా ఎస్ఐ చేత. ఇది ఇలాంటి మాటలు చిల్లర వాళ్ళు మాటలు డిగ్నిటీగా మాట్లాడట్లేదు నువ్వు. నీ దగ్గర ఆన్సర్స్ లేవు. చూసావు కదా, ఫోన్ చేపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏం తెలుసు అని చెప్పి మా ఎస్ఐ గారు లంచం తీసుకున్నారని చెప్తున్నాను. నీకేం తెలుసు అని ఈయన గురించి మాట్లాడుతున్నాను? అది ఏం తెలుసు ఈ సేమ్ చెప్తాను, అదే చెప్తాను అంటున్నా కదా. ఆయన గురించి నాకు అంతా తెలుసు. అతను చేసేదంతా నీ బాబే ఎదవా నేనంట. నీ బాబు ఎదవా? సరే, మీరు ఏదో భావోద్వేగంలో ఏదో మాట్లాడుతున్నారు కానీ మీకు ఏం మాట్లాడాలో అర్థం. మాకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు లైవ్ లో వచ్చి పోరా ఎదవా అని కూడా లేడీస్ అంటున్నారు. నీ భావోద్వేగాలు కూడా దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్నాయి కాబట్టే కదా నేను అక్కడే చూసుకుంటాను. ఎక్కడ చూసుకుంటావు? లైవ్ లోనా? నన్ను కూడా నువ్వు లైవ్ పెట్టి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము. కామెంట్స్ ఎందుకు, లైవ్ ఏర్పాటు చేయి, నేను నీతో వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఆయన లైవ్ లోకి రానియట్లేదు, అందుకని కామెంట్స్ పెట్టచ్చు. లైవ్ లోకి రాకపోతే నీ కామెంట్స్ ఈ రోజు ఎలాగ అనిపిస్తున్నాయి? ఆయనకు వచ్చిన భయం ఏంటి చెప్పు అసలు? లైవ్ లోకి నన్ను కూడా పిలిచి మాట్లాడొచ్చు కదా అందరి ముందు. కాదు, నిజం చెప్పనా, నువ్వు ఎవడో కోన్ కిస్కా కొట్టావు, నిజం చెప్తున్నా. నువ్వు ఒక ప్రూఫ్ లేదు, నువ్వు మాట్లాడేదానికి ప్రూఫ్ లేదు, నువ్వు మాట్లాడేదానికి విషయం లేదు, నువ్వు మాట్లాడేదానికి ప్రూఫ్ లేదు, నీకు ఒక విషయం లేదు. నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు, ఒక ఎఫ్ఐఆర్ అన్న చూపి. నీకు ఎఫ్ఐఆర్ లో చూపిమంటావా? నీకు వాట్సాప్ పెడతా. చూపి. సరే, కంప్లైంట్ నంబర్స్